తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఉదయం 7:25 సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై తీవ్రంగా 5.3గా నమోదైంది. ములుగు జిల్లా తాడ్వాయి వస్త్ర అటవీ పరిధిలో గత ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో బలమైన గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో కూకటి వేలుతో సహా చెట్లు కూలిపోయాయి. 3 కిలోమీటర్ల పొడవు, 1/2 కిలోమీటర్ వెడల్పుతో మొత్తం 204.30 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. సుమారు 50,000 చెట్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. అదే ప్రాంతంలో ఇప్పుడు భూమి కంపించింది. చెట్లు కూలిపోవడానికి, భూమి కంపించడానికి గల సంబంధంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలైతే కలకలం రేపాయని చెప్పొచ్చు. ఇందుకు ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు మేడారం వద్ద ఉన్నటువంటి 5.3 మ్యాగ్నెట్ గా అధికారులు అయితే గుర్తించారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మాత్రం 7:25 నుంచి కూడా 7:30 వరకు ఈ సంఘటన అయితే చోటు చేసుకొని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ఇక్కడ ములుగు జిల్లా పరిధి నుంచి మేడారం కేంద్రంగా భూ ప్రకంపనలు సృష్టించినట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఇటు వరంగల్, హన్మకొండ, ఇటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇటు పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా కంపించినట్టుగా అర్థమవుతుంది. సుమారుగా కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 5 సెకండ్ల వరకు కంపిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో 5 సెకండ్ల నుంచి 15 సెకండ్ల వరకు కూడా భూమి అయితే కంపించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి కావడం, ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవడం, అక్కడ ఉన్నటువంటి సోఫా సెట్లు కూడా కదలడంతో, ఇటు పక్కనటువంటి గోడలు కూడా కదులుతుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు గతంలో ఇక్కడైతే తక్కువ చోటు చేసుకుంటాయి. గతంలో మాత్రం కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చినట్టుగా ప్రజలు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకైతే ఇలాంటి ఘటన అయితే ఎప్పుడు జరగలేదు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామునటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా నిద్రించి లేస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు అయితే గురయ్యారని చెప్పవచ్చు. మరోవైపు దీనికి ప్రధాన కేంద్రం మాత్రం ఇటు మేడారం ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోనే కేంద్రంగా ఈ ప్రకంపనలు సృష్టించడం అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనే గతంలో కూడా సంఘటన అయితే చోటు చేసుకుంది. గత ఆగస్టు 31వ తారీఖున సాయంత్రం 5:30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గాలులు అయితే బీభత్సం సృష్టించి అక్కడ ఉన్నటువంటి భారీ వాన రావడం, అక్కడ ఉన్నటువంటి 500 ఎకరాల్లో కూడా కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నటువంటి చెట్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు కూలిపోవడంపై కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చెందడం, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కూడా అధికారులకు విజ్ఞప్తి చేయడంతో అక్కడ అటవీ శాఖకు సంబంధించిన అధికారులు, మిగతా సంబంధించినటువంటి జాతీయ విపత్తులకు సంబంధించిన అధికారులు కూడా అక్కడికైతే చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి చెట్లను అయితే పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఒకే సమయంలో ఒకే వరుసలో మాత్రం ఒకవైపు మాత్రమే చెట్లన్నీ ఒరిగి పడడంపై కూడా ఒక్కసారిగా నిర్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందని చెప్పి అటవీ సంబంధించినటువంటి అధికారులతో పాటు మిగతా సంబంధించిన జాతీయ విపత్తులకు సంబంధించిన అధికారులు అక్కడ చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ భారీ వృక్షాలు, అదేవిధంగా చిన్నపాటి వృక్షాలతో పాటు అన్ని కూడా ఒకే వరుసలో పడిపోవడంతో కూడా ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ చెట్లను పరిశీలించడం, అదేవిధంగా ఇతర సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు కూడా అక్కడికి చేరుకోవడం, ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా అక్కడ రావడం, అటువంటి చెట్లను కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కూడా విదేశాల్లో జరిగేటువంటి టొర్నాడో తరహాలోనే కూడా ఇక్కడ వచ్చిందా అనే సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఈ క్రమంలో అదే సమయంలో అలాంటి సిచ్యువేషన్ జరిగినటువంటి ప్లేస్ ను కూడా ఈ రోజు భూకంపం కేంద్రంగా అక్కడ భూమి కంపించింది. అక్కడ మ్యాగ్నెట్ నుంచి 5.3గా అయితే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే గతంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోకపోవడం, ఒక్కసారిగా ఈ సంవత్సర కాలంలో పాటు గత 3 నెలల క్రితం జరిగినటువంటి భారీ వృక్షాలు నేల కొరగడం,
అదేవిధంగా భారీగా ఆ ప్రాంతంలోనే వరదలు రావడం, అదేవిధంగా భూకంపం కూడా అదే చోట జరగడంతో ఒక్కసారిగా ప్రజలైతే భయాందోళనకు అయితే గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తే అక్కడ అధికారులు అయితే మిగతా సంబంధించిన సైంటిస్టులు అయితే ఆ వాతావరణం సంబంధించిన వారందరూ, అటవీకి సంబంధించిన వారందరూ కూడా ఆ సంఘటనకి ఏం జరుగుతుందో కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. శ్రీకాంత్, అంటే ఇంత తీవ్రతతో రావడం ఇది మొదటిసారా? అంటే అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం గతంలో మాత్రం ఇంత సంఘటన మాత్రం ఎప్పుడు చోటు చూసుకోలేదు. గతంలో ఉన్నటువంటి ఏ చిన్న గతంలో వచ్చాయని చెప్తున్నారు, కానీ ఇంత పెద్ద 5.3 అనేది రిక్టర్ స్కేల్ పై నమోదవడం ఇదే ప్రథమం అని చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో జరగకపోవడం ఇదే మొదటిసారి కావడంతో కూడా ప్రజలైతే ఆందోళన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వారంతా కాబట్టి ఇళ్లలో ఉన్నటువంటి వారంతా కూడా పక్కన ఉన్నటువంటి చిన్నపాటి గోడలు కూడా నేల కొరిగినట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు పక్కన ఎక్కువ కూడా పెంకుటిల్లులు, రేకుల షెడ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా కదలడంతో భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఉంటే కొన్ని ప్రాంతాల్లో ఉంటే పైకప్పులు కూడా కూలిపోయినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు అధికారులు అయితే చొరవ తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కూడా అన్ని దృష్టిలో ఉంచుకొని దీనిపై కూడా ప్రజలకు వివరించాలని చెప్పి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే మన చెట్లు కూడా ఈ రోజు భూ ప్రకంపనలు రావడం అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే రాబోయే కాలంలో పెను ప్రమాదంగా చూడొచ్చు దీన్ని. ఎస్, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇదే అంశాన్ని అయితే చర్చించుకోవడానికి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క విపత్తుకు ఇక్కడ మేడారం ఉన్నటువంటి అడవులే కారణమా, లేకపోతే ఏం జరుగుతుంది అడవుల్లో అని చెప్పి ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి భారీ వర్షాలు, వరదలు రావడం, అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని గ్రామాలే కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది గత సంవత్సరం. ఆ తర్వాతకి గత 3 నెలల క్రితం ఉన్నటువంటి నవంబర్ నెలలో మాత్రం భారీ వృక్షాలు ఒకే వరుసలో పడిపోవడం, అది కూడా లక్షల సంఖ్యలో ఉండటం, దానిపై ఉన్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్. మరోవైపు ఈ రోజు ఉదయం జరిగినటువంటి భూకంపం ప్రకంపనలు ఒక్కసారిగా సృష్టించడం, దానికి కూడా కేంద్రంగా అక్కడ అటవీకి సంబంధించినటువంటి అదే కేంద్రం చోటు చేసుకోవడంతో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దీనిపై కూడా అధికారులు చొరవ తీసుకోవాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలి. అక్కడ ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.